గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రామకృష్ణ వెల్‌నెస్ కోచ్. దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఎంతకాలం బ్రతకాలి అనుకుంటే అంతకాలం నీకు ఆయుష్ ఇస్తానంటే మీరు ఎంతకాలం కోరుకుంటారు ఆయుష్? మాక్సిమం నేను చాలా మందికి "అరేయ్! నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నావు" అంటే, "మామ 60 సంవత్సరాలు ఉంటే చాలు మామ" అంటారు. ఎవరు 60కి పై కూడా ఎళ్ళాలనుకోవట్లేదు. చాలామంది 80 సంవత్సరాల "వద్దురా బాబు" అంటుంటారు. గానీ ఒక మనిషి ఎంతకాలం మాక్సిమం బతికేరు అంటే ఇప్పటి వరకు ఒక 120 ఇయర్స్ వరకు బతికారు. అది ఎక్కడ అంటే ఫ్రాన్స్‌లో. ఆవిడ పేరేంటంటే జిన్ కాల్మెంట్. ఆవిడెప్పుడు చనిపోయిందంటే 4థ్ ఆగస్ట్ ఆఫ్ 1977లో ఆవిడ చనిపోయారు. ఆవిడ ఆవిడ 122 సంవత్సరాలు బతికారు. బ్లూ జోన్స్ ఎప్పుడైనా పేరు విన్నారా? బ్లూ జోన్స్ అనేది ఒక స్పెషల్ ప్లేస్ ఉన్నది. అదేంటి అంటే అక్కడ మామూలు వ్యక్తుల కంటే అక్కడ ఉన్న ప్రదేశంలో మనుషులు ఎక్కువ కాలం బతుకుతారు. ప్లస్ హెల్తీగా బతుకుతారు. దీన్ని యాక్చువల్‌గా బ్లూ జోన్స్ అంటారు. దీన్ని ఎవరంటే డాన్ బ్యూట్నర్ అనే ఒక అమెరికన్ రీసెర్చరు స్టడీ చేసి ఈ ప్లేస్‌కి బ్లూ జోన్ అనే పేరిచ్చారు. జనరల్‌గా ఈ ఈ దీనిలో ఏమవుతది అంటే ఈ బ్లూ జోన్ అనే ప్లేస్‌లో సాధారణంగా ఒక మనిషి 100+ ఇయర్స్ బతుకుతారు. ఇది ఎక్కడెక్కడ ఉన్నది అంటే ఒకినవా జపాన్‌లో ఉన్నది. సర్దినియా ఇటలీలో ఉన్నది. నికోయా కోస్టారికాలో ఉన్నది. లు లూక్ లూకా గ్రీస్‌లో ఉంది. విల్కా యూఎస్ఏలో ఉన్నది. ఈ ఏరియాస్‌లో జనరల్‌గా ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఈళ్ళు అసలు ఎక్కువ కాలం బ్రతకడానికి వీళ్ళకి రీజన్ ఏంటి అంటే అంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. ఎటువంటి ఫుడ్ తీసుకుంటారంటే ఈళ్ళు ఏదైతే ప్లాంట్ నుంచి వస్తదో జనరల్‌గా అవే తీసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ ఫ్రూట్సు లేకపోతే అవకాడో ఇవన్నీ జనరల్‌గా తక్కువగా వీళ్ళనేది మీట్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తారు. మీట్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ఎక్కువగా ఫ్రూట్సు దాని మీద ఎక్కువగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఇంకొకటేంటంటే ఫిజికల్ యాక్టివిటీ. జనరల్‌గా వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువసేపు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ వగైరా చేస్తుంటారు. గార్డెనింగ్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తుంటారు. ఇంకొకటంటే స్ట్రెస్ అనేది చాలా తక్కువుంటది వీళ్ళకి. ఈళ్ళేంటంటే స్ట్రెస్ తక్కువ చేసుకోవడానికి జనరల్‌గా వీళ్ళేం చేస్తుంటారంటే మెడిటేషన్ చేస్తుంటారు. ఫ్యామిలీతో టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. ఫ్రెండ్‌షిప్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు. ఇంకొకటేంటంటే సోషల్ కమ్యూనిటీ. ఈళ్ళు ఎలాగంటే ఈ ఎక్కువ టైం అనేది ఫ్యామిలీతో ఒక పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ పీపుల్‌తో టైం గడుపుతారు. అందువల్ల ఈళ్ళకేంటంటే స్ట్రెస్‌కనేది చాలా తక్కువ లోనవుతుంటారు. ఇంకా ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా టైం అనేది స్పిరిచ్యువల్ ఏదైనా రిలీజియన్ రిలేటెడ్ ఈ కార్యక్రమాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా హెల్తీగా ఉండడానికి వీళ్ళకి తోడ్పడుతుంటారు. అండ్ ఈళ్ళు మామూలుగన్నా తక్కువ భోంచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలుస్తది కదా! ఇంత తిన్న తర్వాత మీకు కడుపు నిండిపోతది అనేసి తెలుస్తది కదా! జనరల్‌గా ఎంతవరకైతే ఈళ్ళకి కడుపు నిండిపోతదనుకుంటే దానికన్నా ఒక 20% తక్కువ తింటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 ముద్దలు ఎక్కువ తింటే ఈళ్ళకి కడుపు నిండిపోతదంటే ఆ 2 ముద్దలు తినకుండా ఆపేస్తారు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దేర్ లాంగెవిటీ అండ్ హెల్తీ. ఈ బ్లూ జోన్స్‌లో ఉన్న వ్యక్తులకి ఎక్కువగా బ్రతకడానికి రీజన్ ఏంటంటే ఇదే. థాంక్ యూ.